కుర్మాపురంలోని పశువుల పాకలో ఉన్న పెద్ద పులిని ఏ క్షణంలోనైనా బయటకొచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి రాగానే మత్తు ఇంజెక్షన్లు ప్రయోగించేందుకు మత్తు తుపాకులను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. పులిని బంధించేందుకు వలలతో ఫారెస్ట్ సిబ్బంది ఎక్కడికక్కడ పొంచి ఉన్నారు. అయితే పెద్ద పులి బయటకొస్తే ఏం జరుగుతుందో అనే భయాందోళన నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మధ్యాహ్నం నుంచి కూడా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన పెద్ద పులిని పట్టుకుని ఆపేసిన ఏదైతే కుర్మాపురంలోని ఒక ఇంట్లో ఉన్న పెద్ద పులిని దాదాపుగా పట్టుకునే దిగే వాతావరణం కనిపించింది. అయితే తర్వాత చూస్తే కనుక అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి పారిపోయిన నేపథ్యంలో ఏదైతే ఈ పెద్ద పులి ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఇక్కడ మనం చూస్తున్న పశువుల పాకకి అతి దగ్గరగా ఉన్నాం. మనం చూస్తున్నది ఏదైతే పశువుల పాకని చూస్తున్నా అందులోనే పులి ఉంది. అయితే అక్కడ మనం చూస్తున్నాం దానిపైనే ఏదైతే ఈ రెస్క్యూ టీం సిబ్బంది ఏదైతే దీంతో మత్తు ఇంజక్షన్ గన్తో సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం అమరుపాటుగా వ్యవహరించకుండా ఇదే ఇంకా చివరి అవకాశంగా భావిస్తూ కూడా ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. మనం చూస్తున్న ఈ విజువల్ లో ఉన్న ఈ పశువుల పాకలోనే ఈ పులి ఉండడం జరిగింది. ఇది బయటకు వచ్చినట్లే దీన్ని ఆపరేషన్ ఏదైతే ఆపరేషన్ లో కీలకమైన ఏదైతే మొత్తం ఇంజక్షన్ గంట సూట్ చేయాల్సి ఉండదు ఆ ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మనం చూస్తున్న ఈ ఇంట్లో కూడా ఖాళీ చేయించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఈ పులి పశువుల పాక నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సందు నుంచి వెళ్లిపోకుండా అక్కడే మనం చూస్తున్నట్టుగా ఒక వలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే కనుక టోటల్ గా ఒక మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఒక మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఏదైతే దగ్గరగా వచ్చేస్తున్నారు జనం ఎంతమంది చెప్పినప్పటికీ కూడా మనం చూస్తున్న ఈ పశువుల పాకలో నుంచి పులి బయటకు వస్తే బయటకు వస్తే దాన్ని షూట్ చేసేందుకు కూడా సిద్ధంగా వచ్చారు. మనం చూసిన ఇంకొక పక్కన అంటే ఈ పశువుల పాక ఎదురుగా ఉన్న ఈ వల కూడా చాలా కీలకం. దాని వెనక కూడా ఏదైతే ఈ నిపుణులు సిద్ధంగా ఉన్నారు. ఎదుగున్నా మనం చూస్తున్న ఈ పులి లంఘించడం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఒక గన్ను కూడా ఏం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సిద్ధంగా ఉన్నారు పూర్తిగా. ఇక్కడ ఈ బెంబేలు మొత్తం సంచలనంగా మారిన తూర్పుగోదావరి జిల్లాలో సంచలనంగా మారిన ఈ పులికి సంబంధించి చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ షూట్ చేయడానికి కూడా ఏ క్షణమైన బయటకు వస్తే షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం ఇంజక్షన్ ఏదైతే దాదాపు 3 నుంచి 5 ml వరకు కూడా మొత్తం ఇంజక్షన్ ఉంటుంది. మనం చూస్తున్నాం ఆ గన్ను కూడా ఏం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం ఈ గన్ని ఏం చేసి ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. వెనక పచ్చని పొలాలు మనం చూస్తున్న పొలాల వెనక ఉన్న ఆ ఇంట్లోనే మధ్యాహ్నం ఉదయం ఒక గాండ్రింపుతో పులి ఉన్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ పొలాలు నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ మధ్యలో ఉన్న కాలువను దూకివేసి మనం చూస్తున్న ఈ పశువుల పాకలోకి పులి ప్రవేశించింది. ఇప్పుడు లోపలే పశువుల పాకలోనే ఉంది. గతంలో ఇప్పుడు కూడా ఏదంటే పెద్ద పులులు కావచ్చు క్రూర మృగాలు జనా మధ్య రావడం అనేది గత నుంచి చూస్తున్నాం. అయితే ఇది చాలా ప్రత్యేకం. అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. వాస్తవానికి గత రాత్రి థర్మల్ డ్రోన్ల ద్వారా కేశవరం వద్ద కోకోకోలా ఫ్యాక్టరీ వెనక మాటు వేసిన పులిని ఏదైతే బంధిస్తారని దాదాపుగా బంధించిన పరిస్థితి కనిపించింది. అయితే మలుపు తిరిగిన ఉదయానికే చూస్తే కనుక ఈ పెద్ద పులి మళ్ళీ తిరిగి ఇదైతే 25 కిలోమీటర్ల దూరంలో కేశవరం నుంచి రాజమండ్రి సమీపంలో కేశవరం నుంచి మనం ఉన్న ఈ ప్రస్తుతం ఈ కుర్మాపురం గ్రామం వద్దకు కూడా చేరుకుంది. ఇంకా ఎగ్జాక్ట్ గా మనం చూస్తుంది స్క్రీన్ లో చూస్తున్న అదే ప్రదేశంలో అక్కడే ఈ పెద్ద పులి అయితే ఉంది. ఏదైతే మొత్తం ఇక్కడ దాని పక్కనే ఉన్న ఒక ఇంటిని మనం చూడొచ్చు. ఆ పశువుల పాక సంబంధించిన ఇంటి యజమానులు వారందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయించేశారు. ఇవాళ రాత్రి చీకటి పడే లోపు ఈ ఆపరేషన్ కనుక ముగియకపోతే ఇది మరింతగా జటిలంగా మారే అవకాశం అయితే ఉంది. మనం గన్ని ఏం చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సరిగ్గా అక్కడే మనం చూస్తున్నాం పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం ఏదైతే కేంద్ర నేషనల్ టైగర్ రిజర్వ్ తో పాటు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ మానిటర్ చేసి మనం చూస్తున్న అదే గన్తో షూట్ చేసే అవకాశం అయితే ఉంది.
ఇక ఇట్టి పరిస్థితుల్లో పులిని బంధించే అవకాశం లేదు. అనేక ప్రయత్నాలు చేశారు. ఏదైతే బోన్లు ఏర్పాటు చేసి అదే విధంగా ఏదైతే అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు ఏకంగా మరొక ఛాన్స్ గా ఆచితూచి కూడా ఈ ఆపరేషన్ నిర్వహించారని చెప్పొచ్చు. అయితే ఇంకొక మరొక ఛాన్స్ లేని పరిస్థితుల్లో ఇక్కడ చట్టాలకు నిబంధనలు